నల్గొండ జిల్లా నకరకల్ కేంద్రంలో కూడా ఆర్ఎన్పి డాక్టర్ వైద్యం వికటించి కూడా బొంత వెంకటయ్య అనే వ్యక్తి కూడా మృతి చెందాడు. బంధువులు మాత్రము ఆర్ఎన్పి డాక్టర్ అధిక డోసు ఇవ్వడం వల్లనే కూడా చనిపోయాడని కూడా కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున కూడా ఏదైతే ఆ ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ ఉందో క్లినిక్ ముందుగా డెడ్ బాడీతో కూడా పెద్దగా ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ధర్నా నిర్వహిస్తున్న ధర్నా ఉధృతం అవుతున్న క్రమంలో కూడా పోలీసులు ఆ సంఘటనాచరానికి చేరుకొని కూడా ఇరువురు కూడా నచ్చజెప్పి కూడా ధర్నా విరమింపజేసే పరిస్థితి ఉంది. ఏదైతే మృతి చెందిన బొంత వెంకటయ్య ఉన్నాడో వెంకటయ్యని అదైతే నకరకల్లు ప్రభుత్వ ఆసుపత్రి పోస్టుమార్టం నిందుకు తరలించినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా వీళ్ళు ఆరోపిస్తున్నారు ఒకటే, ఎవరైతే సత్తయ్య అనే ఆర్ఎన్పి డాక్టర్ ఉన్నాడు నకరకల్లు మండలంలో కూడా ఆయన పేరు చెప్పుకొని కూడా చాలా వరకు కూడా వైద్యం చేస్తున్న పరిస్థితి. ఆయనకి ఎలాంటి అనుమతులు లేకున్నా కూడా ఆర్ఎన్పి డాక్టర్ అని చెప్పుకొని కూడా వైద్యం చేస్తూ కూడా ఆ ప్రజల పనాల మీకు తీసుకొస్తున్నారని కూడా చెప్పవచ్చు. గత కొద్ది రోజుల క్రితం కూడా 2-3 ప్రమాదాలు జరిగినా కూడా అప్పుడు ఎవరు ఎంతగానో పట్టించుకోలేదు. అయినా కూడా అతనికి ఎవరైనా ఆర్ఎన్పి డాక్టర్ కానీ ఏమైనా జ్వరం కానీ ఏమైనా వచ్చి వెళ్తే మాత్రము అధిక డోసులు ఇచ్చి అధిక ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్లనే కూడా అతను వచ్చిన వారు కూడా తీవ్ర ఇబ్బందులు కూడా చనిపోయిన పరిస్థితి కూడా పడుతుంది. ఇతనిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఏదైతే ఆర్ఎన్పి డాక్టర్ సత్తయ్య ఉన్నాడో సత్తయ్య మీద చర్యలు తీసుకోవాలి. అతని మీద ఉన్న ఆర్ఎన్పి డాక్టర్ మీద చలమని అవుతున్నా కూడా దాన్ని కూడా రద్దు చేయాలని కూడా ఎవరైతే గ్రామస్తులు కూడా సంబంధించిన వారు కూడా బంధువులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనపడుతున్నది చేయాలి. ముఖ్యంగా కూడా ఒకటే ఆరిస్తున్నారు, ఎవరైతే నకరకల్లు మండలంలో కూడా నేనే డాక్టర్ అని చెప్పుకొని కూడా పెద్ద ఎత్తున కూడా ఆ మందులు డోసులు ఇస్తూ కూడా ప్రాణాలను తీస్తున్నారని కూడా ప్రజలు ఆరోపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం ఆర్ఎన్పి డాక్టర్ మీద ఉన్నటువంటి పూర్తి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. జ్వరం వచ్చిందని హాస్పిటల్ తీసుకొచ్చాం. జ్వరం వచ్చిందని హాస్పిటల్ తీసుకొచ్చినాం. మంచిగా అందరం నడిచి వచ్చినాం. బైక్ మీద వచ్చినాం. కుక్క పెడతారకే సూది వేసిండు. జ్వరం వచ్చింది, సూది వేసిండు. సూది వేసేసరికి సూది తెచ్చుకున్నాం. మేమే తెచ్చుకున్నాం. సూది ఇచ్చినాం. కూడా 2 సూదులు వేసిండు. మెడిసిన్ చూపించినాం. ఇట్లా వేసుకోవాలని రాసిచ్చిండు. ఇంటికి పోయినాం. ఇంటికి పోయేసరికి సాయంత్రం 4 అయ్యేసరికి మళ్ళీ ఎట్టనే చేస్తుండు ముసలుడు. మరి ఎట్టడే చేస్తున్నాడు, బాగా చదవట్లేదు, కడుపులో చెప్తుంది అని ఇంటికాడ చెప్తానికి మళ్ళీ ఈడికి వచ్చింది. ఈడికి వచ్చినాక ఏం చేసిండు సత్య సారు, ఈడికి వచ్చినాక ఇవాళ ఏం సూది రేపు వేస్తాం, మీరు వెళ్ళిపోయి అని చెప్పిండు. ఇంటికి పోయి అని చెప్పిండు. మళ్ళీ మేము ఇంటికి పోతున్నాం. ఆటో కోసం పోతున్నాం. ఆటో కోసం పోతున్నాడు. మా అక్కడ ముందే పోయి ఊరిలో అడుకుంటా పోయి వాళ్ళ కోడలు చనిపోయిందంట, వెంకటయ్య అంట, వాళ్ళు ఇల్లారని ముత్తలు అక్కడ అడుకుంటా పోయి ఇంటికి పోయింది. ఇంటికి పోయేసరికి మా చిన్నమ్మ ఉంది. మా చిన్నమ్మ కాడికి పోయి ముసలమ్మ ఇల్లాకి ఇచ్చిన గోళీలు ఆ టాబ్లెట్లు సిట్టి ఆ టాబ్లెట్లు మళ్ళీ ఏ మెడిసిన్ రాగిస్తాను ఇంటికి పోయింది. ఇంటికాడ పోయి చూసుకుంటూ అవి తీసుకోండి. నాయన తీసుకోపోతున్నా కానీ మీ డబ్బులు మీకు ఇస్తా మళ్ళీ చూపించుకొని అవి తీసుకొని ఇంటి పక్కన కూడా సాక్ష్యాలు ఉన్నారు చూసిండ్రు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.